కొంతమంది మెంటలీ డిసేబుల్డ్ పీపుల్కి ఫిట్స్ వచ్చింది అనుకోండి, అది జనాలు మామూలుగా పట్టించుకోకపోవటం వల్ల అది ఎప్పటికీ అలానే ఉండిపోతుందా, లేకపోతే అది నిజంగానే క్యూరబుల్ కాదంటారు? లేదు, అంటే కొంచెం మందికి బర్త్ అప్పుడు బ్రెయిన్లో సర్క్యులేషన్ ప్రాబ్లం వల్ల ఫిట్స్ వస్తుంది. తర్వాత వాళ్ళకి తెలివితేటలు కూడా తక్కువ ఉంటుంది మనకు. సో అప్పుడు మనకు అది ఎప్పుడు కూడా అది రికవరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మనకు సర్క్యులేషన్ వల్ల పుట్టినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా అది పర్మనెంట్గా ఉంటుంది. దాని నుంచి వచ్చే ఫిట్స్ అనేది కొంతవరకు కంట్రోల్ అవుతుంది, కొంతవరకు కంట్రోల్ అవ్వదు. బట్ వాళ్ళ ఏజ్ వాళ్ళు అంటే వాళ్ళ వయసు పెరిగిన కొద్దీ తెలివితేటలు అనేది అంత అప్ టు మార్క్గా ఉండి వాళ్ళకు తక్కువ ఉంటుంది. అంటే దాన్ని మెంటల్లీ కొంచెం ఎంఆర్ఎం రిటార్డెడ్ పీపుల్గా మనం చూస్తుంటాం. ఓకే, అంటే అది కూడా 70-80% మనం డ్రగ్స్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమందికి మనకు కంట్రోల్ అవ్వదు, అది రిఫ్రాక్టరీ అంటాం. అప్పుడు మల్టిపుల్ డ్రగ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళకి కొన్ని అదర్ మెథడ్స్ కూడా ఉంటాయి, అంటే కీటోజెనిక్ డైట్ ఉంటుంది, ఏదో సమ్ అదర్ వ్యాగలర్ స్టిమ్యులేషన్ అని చెప్పేసి కొంతమంది సర్జరీ దాకా కూడా వెళ్తుంటారు. ఓకే, బట్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కేర్ ఇస్తేనే ఫిట్స్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే దే ఆర్ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళు. ఓకే, ఎక్స్ట్రా కేర్ ఇవ్వాలి, నార్మల్ పీపుల్ కన్నా వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అగ్రెసివ్ అయినప్పుడు కానీ, స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కానీ, ప్రాపర్గా వాళ్ళకి పట్టించుకోక ట్యాబ్లెట్స్ సరిగ్గా వేయకపోయినప్పుడు కానీ ఫిట్స్ తీవ్రత అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది. వాళ్ళకు అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఫోకస్డ్గా అటెన్షన్ చేస్తే అంత బెటర్. బట్ మన సైడ్ ఏంటంటే అట్లాంటి వాటికి స్పెషల్ కేర్స్ అనేవి లేవు. సో అదొక్కటి మనకు ప్రాబ్లం. బట్ వేరే కంట్రీస్లో వాళ్ళ స్పెషల్ సపరేట్గా వాళ్ళకు ఒక టీమే ఉంటుంది చూసుకోవడానికి. సో వాళ్ళను కేర్ తీసుకోవడము, వాళ్ళే మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ వరకు అటెండ్ చేసి వాళ్ళకు ఫిజియోథెరపీ, ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ కూడా ఉంటుంది, వాళ్ళకు కాళ్ళు చేతులు ప్రాపర్గా వర్క్ చేయవు. సో వాళ్ళకి ప్రాపర్ ఫిజియోథెరపీ కావాలా. స్పీచ్ కూడా కొంచెం మందికి రాదు, సో వాళ్ళకి ఆక్యుపేషనల్ థెరపీ ఇస్తారు. తర్వాత ఒక సపరేట్ కేర్ టేకర్ అనేది వాళ్ళకు ఉంటారు. ఓకే, వాళ్ళకు ఫీడింగ్ కొంచెం మందికి ప్రాపర్గా ఫుడ్ తీసుకోరు, సో వాళ్ళకి పెట్టాలి. అవునంటే వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ కావాలా. అంటే దే ఆర్ ఆల్వేస్ లైక్ ఏ కిడ్స్. అంత ఏజ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ కిడ్స్ లానే ఉంటారు. ఎక్స్ట్రా కేర్ తీసుకుంటేనే కొంతవరకు బెటర్ అవుతారు. చాలా మంది అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా డెఫిసిట్ అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది. కొంచెం మంది నార్మల్ లైఫ్ ఉంటారు, కొంచెం మంది బిలో లోవర్ యావరేజ్ అలా ఉంటారు. ఎక్స్ట్రా కేర్ ఇస్తే వాళ్ళ లైఫ్ కూడా కొంచెం వరకు బెటర్. బట్ దే ఆర్ ఆల్వేస్ డిపెండెంట్ టు ద పేరెంట్స్.